హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు అరటికాయ రొయ్యలు కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. అరటికాయ రొయ్యలు కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు: నేను 2 అరటికాయలని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచాను. నేను ఈ విధంగా పెద్ద రొయ్యలను తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని ముద్ద చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, నూనె. స్టవ్ పై పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముద్దలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత రొయ్యలు కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ఈ అరటికాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత కారం కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అవి దగ్గరికి మగ్గిపోయిందండి. ఇప్పుడు దాంట్లో వాటర్ వేసుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత రొయ్యలుని అరటికాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే అరటికాయ రొయ్యలు కర్రీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.